ఉషస్తి కథ చాందోగ్యోపనిషత్తులో పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసన గురించి చెప్పేటప్పుడు ఈ ఉషస్తి కథ వస్తుంది. ఈయన ఒక ఋషి, అతనికి ఒక భార్య ఉన్నది. ఆమె పనులు చాకచక్యంగా చేయగల దిట్ట. ఉషస్తిని చాక్రాయణుడు అని కూడా అంటారు. ఒకసారి ఆయన ఉన్న కురుదేశము అనే ఊరిలో తుఫాను వచ్చి అంతా కొట్టుకుపోయింది. కరువు వచ్చింది. ఆహారం లేక ఉషస్తి దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఇభ్య అనే ఊరిలో భిక్షాటనకు బయలుదేరాడు. అక్కడ ఒక మావటీవాడు కుల్మాషా తింటున్నాడు. కుల్మాషా అంటే అల్చందలు, తక్కువ రకమైన చిక్కుడు గింజలు. ఈ ఋషి అతన్ని భిక్ష అడిగితే అతను తాను తక్కువ జాతికి చెందిన వాడినని, పైగా తాను తింటున్నదే ఉందని, దాన్ని తను ఎంగిలి చేశానని చెప్పాడు. ఆకలికి ఎటువంటి నియమాలు లేవని ఉషస్తి చెప్తే తను తింటున్నది ఇచ్చాడు. కుల్మాషాతో పాటు తను తాగుతున్న నీళ్లు కూడా ఇచ్చాడు. ఋషి ఆ నీళ్లు ఎంగిలివని తాను తాగనని అన్నాడు. మావటి ఆశ్చర్యపోయాడు. కుల్మాషా విషయంలో అడ్డురాని ఎంగిలి ఇప్పుడు వచ్చిందా? దీనికి ఉషస్తి ఇలా జవాబు చెప్పాడు. ఆహార విషయంగా అది ఎక్కడా దొరకకపోవటం వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది. కానీ నీరు తనకి అవసరం లేదు. దానికోసం నియమం తప్పనవసరం లేదు. దీనివల్ల మనకు శాస్త్రం చెప్పిన సూక్ష్మం ఇది. అసాధారణ పరిస్థితుల్లోనే నియమాన్ని సడలించవచ్చు గాని సాధారణ పరిస్థితుల్లో కాదు. ఉషస్తి ఆ కుల్మాషాను తను కొంత తిని భార్యకి కొంత తీసుకువెళ్ళాడు. ఆవిడికి మంచి ఆహారమే దొరికింది. ఆవిడ ఆ కుల్మాషాను పారేయకుండా దాచింది. మర్నాడు పొద్దున లేచాక ఉషస్తి తన భార్యతో తనకు ఏదైనా ఆహారం పెడితే అక్కడ ఊర్లో జరుగుతున్న పెద్ద యజ్ఞానికి వెళ్ళి సంభావన తీసుకువస్తానన్నాడు. కుల్మాషా తప్ప ఏమీ లేదంది భార్య. అసలే ఎంగిలి భోజనం, ఆపై ముందు రోజు వదిలేసిన అన్నం. ఎంగిలిని ఉచ్ఛిష్టం అని, ముందు రోజు భోజనాన్ని పర్యుషితం అని అంటారు. రెండో దోషం చేశాడు. పర్యుషిత భోజనం చేసి వెళ్ళాడు. ఈ కథంతా మనకు ఎందుకు చెప్తున్నది ఉపనిషత్తు? ఉషస్తి చేసిన ఉపాసన గురించి చెప్తే చాలదా? కారణం ఇందాకే చూసాం. అసాధారణ పరిస్థితిలో నియమాన్ని ఉల్లంఘించినా తప్పులేదు. ఉషస్తి ఉచ్ఛిష్టం తిన్నాడు, పర్యుషిత భోజనం చేశాడు. సంధ్యావందనంలో కూడా ప్రాయశ్చిత్త మంత్రాలున్నాయి. అలాగని కావాలని నియమాన్ని ఉల్లంఘించి ప్రాయశ్చిత్త మంత్రాలు చదువుతాను అనకూడదు. అది కావాలని ఎవరినో దెబ్బ వేసి క్షమాపణ కోరినట్టు ఉంటుంది. ఉషస్తి ఆ మిగిలిన కుల్మాషా తిని యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడ 3 వేదాలకు చెందిన 3 ఋత్విక్కులు ఉన్నారు. ముగ్గురిని మీరు పాడబోయే దేవతలు ఎవరో తెలుసా అని వారిని ప్రశ్నించారు. వారు తెలియదు అన్నారు. అప్పుడు అక్కడికి యజమాని వచ్చాడు. ఉషస్తి ఖ్యాతి గురించి ఆయన విని ఉన్నాడు. నిజానికి అతన్నే ముఖ్య హోతాగా పెట్టుకుందామనుకున్నాడు. కానీ అతను కరువు కాటకాల వల్ల ఎక్కడున్నాడో తెలియలేదు. అందువల్ల ఇప్పుడు మీరే వచ్చారు కాబట్టి మీరే యజ్ఞాన్ని నడిపించండి అని కోరుకున్నాడు. ఉషస్తి అందుకు ఒప్పుకొని వాళ్ళ స్థానాలు తాను మార్చనని, వాళ్ళ విధులను వాళ్ళని నిర్వర్తించనీయమని చెప్పాడు. తను ధనం కోసం వచ్చాడు కదా, అందుకని వాళ్ళకిచ్చినంత దక్షిణ తనకు కూడా ఇవ్వాలని కోరాడు. యజమాని సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ యజ్ఞంలో 3 దేవతల మీద యజ్ఞం చేస్తారు. ఆ దేవతలు ప్రాణం, ఆదిత్య, అన్నదేవత అని ఉషస్తి వాళ్ళకి వివరించి చెప్పాడు. ఇక్కడ ప్రాణం అంటే పరమేశ్వరుడు, అంటే మాయా విశిష్టం చైతన్యం. ఉషస్తి తక్కిన ఋత్విక్కులు యజ్ఞం చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న దేవతలు ఎవరో తెలియకపోతే మీ తల బద్దలవుతుందని చెప్పారు. తక్కిన వారు మాకు తెలియదు అని చెప్పి వారి తల బద్దలు కొట్టుకోవడం ఇష్టం లేక ఆగారు. తర్వాత వినయంగా ఉషస్తిని ఆయా దేవతలు ఎవరు అని అడిగితే ఉషస్తి వివరంగా వారు ప్రాణం, ఆదిత్య, అన్నదేవత అని ఒకరొకరికి చెప్పుకు వచ్చారు. ఈ ఉదంతంలో ఆ ఋత్విక్కులు వినయం చూపించారు అని మనకు అర్థమవుతుంది. వారు తమకి తెలియని విషయం ఉషస్తిని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారంటేనే వారికి గర్వం లేదు అని తెలుస్తుంది.